ఒరే రాంబాబు. అమ్మా. అయ్యో అమ్మా ఏంట్రా అమ్మా, ఎవరైనా చూస్తే నన్ను ఆడది అనుకుంటారు. ఏ మీరు ఆడపిల్ల కదా? పోలీస్ గెటప్ లో నేను పురుషుణ్ణి కదా. బావగారు అత్తయ్య గారిని అమ్మ అని కాకుండా నాన్న అని చెప్పండి నాన్నగారు. ఇది తింగరది చెప్పడం, నువ్వు అనడం. తాగుపోతాడా? ఇదిగో నేను లోపలికి వెళ్ళొచ్చేలోపు నువ్వు బ్రేకులు తీసేసే. మనకు బ్రేకులు ఎక్కడున్నాయమ్మా? అయ్యో నీ బొందరా నీ బొంద. బ్రేకులు తీయమంది మనకు కాదురా, కారుకి. బ్రేక్లే కాదు, అవసరం అయితే స్టీరింగ్ కూడా తీసేస్తా. అయ్యో ఏం చవలే, బ్రేకులు చాలు. అలాగే ఇంకొక రెడీగా ఉంచు. అవును, ఎందుకు? బ్రేకులు తీసేసిన కార్లో మధును పంపిద్దామే, బ్రేకులున్న కార్లో మనం పోదామే. ఐడియా అదిరిందమ్మా. షాప్ లోకి పోదామా? యా, ఫాలో మీ, ఫాలో మీ. ఓకే. మొత్తం 20,000 బెట్టి. అవును, మీ దగ్గర ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉన్నాయా? ఊర్లో ఉన్నాయి సేట్జీ, ప్రస్తుతానికి నా దగ్గర లేవు. ఐడి ప్రూఫ్ లేకుండా పాత బంగారు తాకట్టు పెట్టుకోవడం కొనడము నేరమమ్మా. ఇది మా బంగారమే సార్, కావాలంటే మా ఫోన్ నెంబర్ తీసుకోండి. అయ్యో, మిమ్మల్ని చూస్తే మంచి వాళ్ళలానే ఉన్నారు. సరే, ఇది బుక్లో మీ అడ్రస్ ఫోన్ నెంబరు రాసి సంతకం పెట్టండి. ఇదిగోండి. ఆగండి. నమస్తే సార్, మీరు? అసలు పేరు పాపా రాయుడు, క్యారెక్టర్ పేరు అగ్ని మనోహర్ ఐపీఎస్, జిల్లా ఎస్పీని. విక్రమ్ సింగ్ రాథోడ్, డిఎస్పీని. రామ్ పరశురామ్, ఎస్పీ పరశురామ్. అయితే నేను హెచ్ఎస్పీ. హెచ్ఎస్పీనా? అంటే హైకోర్ట్ వయా సుప్రీం కోర్ట్ వయా పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓ లాయర్ వా? ఎస్. ఇంతకీ మీరందరూ ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ దొంగ ఉంగరం అమ్ముతున్నట్టు నాకు సమాచారం వచ్చింది, అందుకే వచ్చాను. దొంగ ఉంగరమా? చిన్న ఉంగరం కోసం ఎస్పీ, డిఎస్పీ, ఏఎస్పీ వస్తారా? ఎస్పీలే కాదు, అవసరం వస్తే ఐజీ డిఐజీలే వస్తారా. గూట్లే గూట్లే. ఏయ్, ఆ ఉంగరం ఇలా ఇవ్వు. అలాగే సార్, ఇదిగోండి. ఇంతకీ ఈ ఉంగరం ఎవరిది? నాదేనండి. ఆధార్ కార్డు ఉందా? లేదు సార్. ఉంగరం కొన్నట్టు బిల్లుందా? లేదు సార్. కనీసం డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉందా? మాకా? కాదు, ఉంగరాంది. చూడు, ఈ ఉంగరం నీది అనడానికి తగిన సాక్ష్యాధారాలు లేనందువల్ల అరెస్టు చేస్తున్నాను. ఏం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నారండి? అరెస్టు చేస్తుంది మిమ్మల్ని కాదు, మరెవర్ని? నన్నా? కాదు, ఈ ఉంగరాన్ని. ఉంగరాన్ని అరెస్ట్ చేయడం ఏంటండి? మీరు ఇలా లా పాయింట్లు అడుగుతారని తెలుసు కాబట్టే లాయర్ని కూడా లైన్ లోకి తీసుకొచ్చాను. మిస్టర్ హెచ్ఎస్పీ, ఇక్కడ జరిగిన దాని గురించి మీ వాదన్ని వినిపించండి. ఎస్ యువర్ ఆనర్. మధుమతి, ఈ ప్రేమ్ అనే ముద్దాయిలు. మా పేర్లు మీకెలా తెలుసు? అమెరికా ప్రెసిడెంట్ పేరేంటి? ఒబామా. ఎక్కడో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ పేరు నీకు తెలియగలేంది, ఎదురుగా ఉన్న మీ పేర్లు మాకు తెలియవా? అగ్ని అగ్ని అగ్ని. ఈ ఉంగరం మాదే అని నిరూపించలేని మీరు చట్టం దృష్టిలో ముద్దాయిలు. సో దొంగ ఉంగరం కలిగి ఉన్న కారణంగా ఐపీసీ సెక్షన్, ఒక్క నిమిషం,
23-10-19/20 జగదాంబ సెంటర్ బాబాయ్ హోటల్ పక్క వీధి సెక్షన్ ప్రకారం 6 కొరడ దెబ్బలు 7 వాతలు పెట్టాలని తీర్పు ఇవ్వడం అయింది. కొరడా దెబ్బలా? పీనల్ కోడ్ పుస్తకం పాతదలేండి, అందుకే శిక్షలు సెక్షన్లు కొంచెం పాతగా ఉంటాయి. మరి సేటిగాడికి ఏ శిక్ష విధిస్తున్నావు? ఒక నిమిషం. సెక్షన్ A² B² + C² + D² = 82 /18/4. మంగా టిఫిన్ సెంటర్ పైన ఐమాక్స్ థియేటర్ సందు సెక్షన్ ప్రకారం 25 లక్షల జరిమానాతో పాటు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. 20,000 ఉంగరం కొంటే 25 లక్షలు జరిమానా వేస్తారా? ఏ సరిపోలేదా? అయితే ఇంకో 5 లక్షలు వెయ్యమంటానే. అయ్యో చాలే ఆపండి. అసలు మీరు నిజమైన పోలీసులేనా? నాకు అదే డౌట్ గా ఉంది సిస్టర్. వాట్ 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 రేయ్ అగ్ని 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 మనోహర్ ఐపీఎస్ రా. మమ్మల్ని అనుమానిస్తావా? విక్రమ్ సింగ్ రాథోడ్ రాథోడ్. ఒరే విక్రమ్ సింగ్ రాథోడ్ రాథోడ్. ఎస్ మేడం, ఎస్ మేడం. మేడమా? మేడమా? అది మేడం అంది, ఈవిడి కాదు నిన్ను. ఈవిడ? షడప్. ఈవిడ అంది నన్ను కాదు, నిన్ను. నన్నా? నేనేమన్నా ఆడదాన్ని అనుకున్నారా? మరి మేము ఆడవాళ్ళం అనుకున్నావా? మా మీసాలు చూడు. 1000. నా మీసం కూడా చూడు. 2. నా మీసాలు కూడా చూడు. 3. 1 2 3 అంటే 2. రెంటా? రెంటా? అయ్యో రెంట్ కాదు, కరెంట్. మా మీసాలు టచ్ చేస్తే హై వోల్టేజ్ కరెంట్ వస్తుందని. ఇక మాటలు అనవసరం. ఏ సేటు సార్, జరిమానా కడతావా, జీప్ ఎక్కించమంటావా? త్వరగా చెప్పు. అస్సలే బ్రేకులు లేవు. చెప్పు. బ్రేకులు లేవా? ఎస్ ఎస్, మా ఆవేశానికి మా ఆదేశానికి బ్రేకులు లేవు లేవు లేవు. రే సేటు ఎక్కు. డబ్బులు ఇస్తావా, మాతో వస్తున్నావా? డబ్బులు ఇస్తాను. మేము లెక్క పెట్టుకుంటాంలే, ఇటిచ్చేయి. మీకు మీ ఉంగరం కావాలి అంటే మీరు మాతో పాటు స్టేషన్కి వచ్చి మీ అడ్రస్ రాసి సంతకం పెట్టి తీసుకువెళ్ళండి. సరే పదండి, నేను వస్తాను. రే నువ్వు కాదు, ఆమె రావాలి. ఆడపిల్ల ఎలా వస్తుందండి? నేను వస్తాను, పదండి. అన్నయ్య పర్వాలేదు, ఇద్దరం కలిసి వెళ్దాం. ఒరేయ్ వస్తే చస్తావురా టవలల్లుడు. సర్లే, ఎలాగోలా దీని నుంచి తప్పిస్తాను. పదండి పదండి. ఏయ్ పదండి, చలో చలో. హే రామ్, 20,000 బొక్క. ఏంటి చూస్తున్నారు? వెహికల్ ఎక్కండి. ఒరిజినల్ ఎస్ఐ వచ్చాడే, వీడి కంట్లో పడ్డామా డైరెక్ట్ గా జైలుకే. సరే సరే. గుడ్ మార్నింగ్ సార్. అమ్మో,
వీడు కనిపెట్టేసినట్టున్నాడే. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏయ్, ఆగండి. మేము ముందెళ్తాం, మీరు వెనకాల రండి. జంప్. ఎవరు వాళ్ళు? అదేంటి, మీ ఎస్పీ డిఎస్పీ ఏఎస్పీ మీకు తెలీదా? ఎస్పీ డిఎస్పీ ఏఎస్పీనా? వాళ్ళు క్యాంపులో ఉన్నారండి. అంటే వాళ్ళు నిజమైన పోలీసులు కాదా? కాదయ్యా, వాళ్ళు వేషాలు వేసుకుని వచ్చారు. సిస్టర్, అయితే మన ఉంగరం పోయినట్టే. అయ్యో, వాళ్ళ మాట చూస్తేనే డౌట్ వచ్చిందన్నయ్య. ఏమైంది సార్? ఏం లేదు సార్, మీరు వెళ్ళండి. ఏంటన్నయ్య చెప్పనివ్వలేదు? వీడు కూడా నిజమైన ఎస్ఐయో కాదో ఎవడికి తెలుసు. సరే పద వెళ్దాం. పద. అమ్మయ్యా, మొత్తానికి ఆ మధు దగ్గర నుంచి ఉంగరం కొట్టేశావురా. అవునత్తయ్య గారు, ఆ ఎస్ఐ బార్ నుంచి కూడా తప్పించుకున్నాం. ఆ మధుకి డబ్బులు రాకుండా చేసాం. అమ్మా, కానీ ఈ వెహికల్ కి చిక్కుకున్నామమ్మా. వెహికల్ లో చిక్కుకోవడం ఏమిట్రా? అవునమ్మా, రాంబాబు అన్నయ్య బ్రేకులు తీసేసింది ఈ వెహికల్ కే కదా. అయ్యో, లేవమ్మా. బ్రేకులు లేవా? చచ్చాన్రా దేవుడో. అయ్యయ్యో, నువ్వే కాపాడాలి దేవుడా. మూసేలతో నువ్వు దూకేవే. ఆ? అమ్మో, నేను దూకలేను బాబాయ్. అయితే నువ్వు దూకవే శిరీష. అయ్యో, అయ్యో. దేవుడా, ముందు మీరే దూకండి అత్తయ్య గారు. నా మాట విని అయ్య బాబోయ్. దూకండి అమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? దూకితే చేస్తాం, ఇందులో ఉన్న చేస్తాం. అలాంటప్పుడు దూకడం ఎందుకమ్మా? అయ్యో, దూకితే కాలో చెయ్యో విరిగా బతకొచ్చరా. దూకండి. నేను దూకను. అయ్యో అయ్యో, నేను దూకను. నేను దూకను. అయ్యో, దూకండి. దూకను దూకను. ఏయ్, నన్ను కొడతావేంటి? దున్నపోతా. దూకను, నేను దూకను. అత్తనన్న మర్యాద కూడా లేకుండా నన్ను దున్నపోతా అంటావా? ఇంకాసేపట్లో ఎలాగూ పోతాము. ఇంక నీకు మర్యాద ఇచ్చేదేమిటే ముసల్దానా? ఎక్కువ మాట్లాడేవనుకో ముందు నిన్ను తోసేస్తాను. ఏమనుకుంటున్నావో? ఎంత మాట అన్నావే నిన్ను. ఒక్క జోలికి వెళ్ళకుంటే చేస్తాను ముసల్దానా. నన్నే అంటారా? మిమ్మల్ని అమ్మా, ఆగండమ్మా. అదిగో చెట్టు, దాన్ని గుద్దేస్తా. మీరు అందరూ జాగ్రత్తగా కూర్చోండి. కూర్చోండి.
అమ్మా తండ్రి నారాయణ కాపాడు. అమ్మా అమ్మా అబ్బబ్బబ్బబ్బబ్బ. అదృష్టం కొద్దీ ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాం. లేదంటే ఆ మధు కంటే ముందే మనం చచ్చుండేవాళ్ళం. అవునత్తయ్య గారు, మీరు వేసే దిక్కుమాల ప్లాన్లు మా ప్రాణాలు తీసేలా నాది దిక్కుమాల ప్లానే. మరి తిన్నమైన ప్లాన్లు వేసుంటే ఆ మధు తిన్నగా నరకానికి వెళ్ళుండేది కాదు. కాబట్టి చూడు. మాకు నరకం కనిపిస్తుంది. నాకే వంక పెడుతున్నారే. ఇంకా చూడండి, నేనేంటో మీకు అర్థం అవ్వడానికి ఈ రోజు మధుని అర్ధంతరంగా చంపేస్తా. ఎలా అత్తయ్య గారు? ఓసే శిరీష, నువ్వు పక్కకెళ్ళవే. ఎందుకు? అన్ని దిక్కుమాల ప్లాన్లు అన్నావు కదా, అలాంటి ప్లాన్లు నువ్వు వినకూడదు, నేను చెప్పకూడదు. వెళ్ళవే, వెళ్ళ. నేనుంటే ఏదైనా సలహా ఇస్తాను కదా. వచ్చిందండి ఆ పర మేధావి. అత్తయ్య గారు, అది వెళ్ళిపోయింది గాని మీరు చెప్పండి. ఆ మధు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఇటువైపే వస్తుంది. గుడి చుట్టూ అలా తిరుగుతూనే ఉంటుంది. నేను స్తంభం చాటున దాక్కుని ఉంటాను. నువ్వు దూరంగా నిలబడి దాన్ని గమనిస్తూనే ఉంటావు. అది సరిగ్గా మనం అనుకున్న ప్లేస్ కి రాగానే నువ్వు అలా చెయ్యి ఊపుతావు, నేను అలా పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తోసేస్తా. అది వెళ్ళి కింద పడుతుంది. కింద నా సూలు అలా గుచ్చుకుని చచ్చిపోతుంది. అయ్యో, ప్లాన్ అదిరింది అత్తయ్య గారు. ఇంకెందుకు ఆలస్యం, చంపేద్దాం రండి. చూడు చూడు చూడు, ఇది మర్డర్లా ఉండకూడదు, అనుకోని విధంగా జరిగిన ప్రమాదంలా ఉండాలి. నువ్వు చైతే అందుకు నువ్వు ఒక పని చెయ్యాలి. ఒక అరటిపండు తొక్క వెయ్యాలి. ఆ తొక్క మీద నుంచి జారొచ్చి నేను ఆ మధుని గుద్దుకున్నట్టు ప్లాన్ క్రియేట్ అవ్వాలి. అర్థమైంది అత్తయ్య గారు, దాని సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. రండి. పర్లేదు రండి. ఈ మధ్య బాగా ఎక్కువైనట్టుంది. పాపం, నేను వినలేదు అనుకుంటున్నారు, మొత్తం వినేశాగా. అత్తయ్య గారు, మీకంటే ముందు నేనే ఆ మధుని చంపుతా, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. అది వెళుతుంది. అరటి తొక్క వేస్తావు కదా. అలాగే అత్తయ్య గారు.